బతుకమ్మ పండుగ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. కొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రపంచం యావత్తు కూడా జరుగుతుంది. అందులో భాగంగానే పాఠశాలలకు అలాగే కళాశాలలకు సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో కళాశాలల్లో ముందుగానే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఎస్ఆర్ భట్టుపల్లి ప్రైమ్ కాలేజ్లో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు అలాగే టీచర్స్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇక్కడ పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా కూడా విద్యార్థులందరూ ఎంతో చక్కగా అలంకరణతో ఇక్కడ బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్ఆర్ ప్రైమ్ కాలేజీ భట్టుపల్లిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, విద్యార్థుల ఆనందం ఎలా ఉంది, ఆ కోలాహలం ఆ సందడి వాతావరణం చూస్తుంటే నభుతో నా భవిష్యత్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇదివరకు కూడా ప్రతి పండుగను కూడా ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం చదువులే కాకుండా కానీ పండుగలను కూడా విశేష ప్రాముఖ్యత ఇస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే భారతీయ జీవన విధానానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో కూడా విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి డ్యాన్సులు చేస్తూ బతుకమ్మ పాటలకు కూడా సంబరాలతో అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎక్కడ చూసినా ఎంత కోలాహలంగా ఇక్కడ కనిపిస్తుంది అనేది మనం చూడొచ్చు. ఇప్పటి వరకు విద్యార్థులు చదువులతోటి కొంత అలసిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు చూసినట్టయితే ఎంత కోలాహలం, ఆ చదువు నుండి కొంత విముక్తి కలిగినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అద్భుతమైనటువంటి స్టెప్పులతోటి మంచి మంచి పాటలతోటి స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంతమంది ఆ కోలాహలం చూస్తుంటే వాళ్ళకి ఈ రిలీఫ్ ఎప్పుడైనా కనిపిస్తుందంటే అవి ఇంటికి వెళ్ళిన తర్వాత పండుగలతోటే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి విద్యార్థులతోటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎస్ఆర్ రెసిడెన్షియల్ అలాగే ఇక్కడ హాస్టల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. డే అండ్ రెసిడెన్షియల్ ప్రైమ్ భట్టుపల్లి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ పాఠశాల నిర్వాహకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంత అద్భుతమైనటువంటి పాటలు అలాగే స్టెప్పులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులతోటి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటివరకు మీరు చదువులే కాకుండా ఆట పాటలు కూడా ఏమాత్రం తీసుకోమని చెప్పుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ముందు మనకు బతుకమ్మ పండుగ అంటేనే చాలా అద్భుతం, ఆడవాళ్ళకు ప్రత్యేకించి ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? సౌండ్ కొద్దిగా తక్కువ సార్. ఇవాళ ఇక్కడ ఎస్ఆర్ ప్రైమ్ భట్టుపల్లిలో చాలా ఆడంబరంగా మేము బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ప్రతి ఏడాది మాకు తెలంగాణలో పండగ అంటేనే పెద్ద పండగ బతుకమ్మ. బతుకమ్మ అంటే మామూలుగా పండగలన్నీ ఒక అమ్మవారి స్వరూపాలు చూస్తుంటారు, మీకు తెలిసిన కనపడే అమ్మవారి విగ్రహాలు చూస్తుంటారు. బతుకమ్మ అనేది న్యాచురల్గా భూదేవి మనకు ప్రసాదించేటువంటి పూలతో చేసేటువంటి పండగ. ఇది ప్రకృతిని ఆరాధించే ఒక పండగ. ఇలాంటి పండగలు సాంప్రదాయాలు మన పిల్లలకు తెలియజేయాలని మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు శ్రీ వరదారెడ్డి గారు, శ్రీ సంతోష్ రెడ్డి గారు మాకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రకృతిలో నుంచి వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి సహజ సిద్ధంగా వచ్చేటువంటి బంతులు, చామంతులు, పూలన్నీ కలిపి మేము చక్కగా అలంకారం చేసి దానికి ఒక ఆకారం తీసుకొచ్చి దాంట్లో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చక్కగా మేము బతుకమ్మను అలంకరించుకోవడం చేసుకుంటాం. ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే రెసిడెన్షియల్ క్యాంపస్ ఎస్ఆర్ ప్రైమ్లో స్కూల్ కాలేజ్ గర్ల్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా అలంకరించుకొని వీళ్ళే పూలు బంతులు చామంతులు వీళ్ళలోనే కనబడుతున్నాయి. స్పెషల్గా వాళ్ళందరూ కుటుంబాలకు దూరంగా ఉన్నారనే ఆలోచన లేకుండా అందరూ కలిసి చక్కగా ఇక్కడ పండుగని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఉత్సవాలు చాలా జరుపుకోవాలి. వాళ్ళందరికీ ఏ స్టెప్స్ చెప్పాల్సిన అవసరం లేదండి. బతుకమ్మ అంటేనే ఎనర్జీ. సో ఈ ఎనర్జీ మళ్ళీ సంవత్సరం అంతా మేము మళ్ళీ ఎదురు చూసేటువంటి పండుగ. చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. వెరీ కలర్ఫుల్. ఇందులో అందరూ అడ్మినిస్ట్రేటర్స్ చక్కగా దగ్గరుండి ఈ పండుగను జరిపిస్తున్నారు. చాలా సంతోషం. మీరందరూ వచ్చి దీన్ని వీక్షించుతాను. ధన్యవాదాలండి. మేడం నమస్తే అండి. ఇక్కడ మీరు మరి ఇప్పుడు దాదాపు పువ్వులను పూజించే పండుగ ఏదైనా ఉందంటే బతుకమ్మనే. ఎందుకంటే ప్రాకృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యవస్థ ఎక్కడ ఉందంటే ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే ఉంటుంది. అట్లాంటిది మళ్ళీ ప్రకృతిలో స్వరూపమైనటువంటి ఆ పువ్వులను పూజించే పండుగ. సాధారణంగా పువ్వులను భగవంతుడి మీద వేస్తాం, కానీ ఆ పువ్వులను కూడా పూజించే సంస్కృతి మనది. మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ వాతావరణం అంతా చూస్తుంటారు పిల్లలతోటి? చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది ఆడపిల్లలు చక్కగా బతుకమ్మని పేర్చి ఒక 2-3 అవర్స్ మేము ఫెస్టివల్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది.
మేడం ఇంత కలర్ఫుల్ ఎక్కడ మనకు కనిపించదు. ఇక్కడ పిల్లలు నిన్న మొన్న స్కూల్లో కాలేజీలో చదువుతోటి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. పండుగ రాగానే వాళ్ళలో ఎప్పుడింటికి వెళ్దాం అనుకుంటారు, కానీ ఇంటిని మరిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాటును ఎట్లా చూస్తున్నారు మేడం? అసలు మీకు ఎట్లా ఈ థాట్ వచ్చింది? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఉత్సవాలు? ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఎస్ఆర్లో, ఇది ఫస్ట్ టైం కాదు. దో దే ఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్, వాళ్ళు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ సెషన్ చాలా ఎనర్జెటిక్గా వాళ్ళే బతుకమ్మని పేర్చి ఆడడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఇది. 10 సంవత్సరాల నుంచి చాలా ఆడంబరంగా జరుపుకుంటున్నాము ఎస్ఆర్ ప్రైమ్లో. ఓకే, నిజంగా ఇక్కడ ఎంత అద్భుతం అంటే ప్రకృతిని పూజించి అంటే ప్రాకృతిక జీవన విధానాన్ని అవలంబించేటువంటి వ్యవస్థ ఎక్కడైనా ప్రపంచంలో ఉందంటే కేవలం భారతదేశంలోనే ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్కి ఒక ప్రతిరూపం అంటే తరతరాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని కూడా భవిష్యత్ తరాలకు అందించాలంటే చదువు ఒక్కటే కాదు, ఇక్కడ జీవన విధానాన్ని కూడా ప్రతిబింబించే విధంగా వాళ్ళకు క్లాస్లోనే చాలా అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పండుగలు రాగానే పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లో కూడా ఆ వాతావరణం ఉంటుంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోకుండా మళ్ళీ స్కూల్ ఎన్వైరన్మెంట్గా ఇక్కడ మేడం ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేసింది. పువ్వులు తేవాల్సినటువంటి అవసరం లేదు, అందరూ ఒక్కొక్కరు బంతి, చేమంతి ఇలా ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో అన్ని రకాల పువ్వులు పిల్లల ముఖాల్లోనే మాకు కనిపిస్తున్నాయని చెప్పి ఎంతో అద్భుతమైనటువంటి అంటే అనుభూతి చెందుతున్నారు. కాబట్టి అట్లాంటి పదాలు కూడా వస్తున్నాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది పిల్లలకు చదువు ఎంత కాన్సన్ట్రేషనో, అలాగే సంస్కృతి సాంప్రదాయాలని కూడా జీవన విధానాన్ని నిర్వర్తించడం కూడా అట్లాంటి అనుభూతిని వాళ్ళకి కల్పించడం అనేది కూడా చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మరికొంతమంది పిల్లలతో కూడా మనం మాట్లాడదాము. ఎట్లాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఒక టాస్క్ పెడదాము ఇప్పుడు, ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ పిల్లలు అసలు ట్రెడిషనల్ పాటలు అంటే సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడతారా లేకపోతే సినిమా పాటలకే డాన్స్ చేస్తారా మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీరు ఇప్పటి వరకు డీజే సాంగ్లు అవి చూస్తున్నారు, బతుకమ్మ పాటలు వచ్చా మీకు? ఎట్లా ఒక పాడవాడు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వారలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో. పసిడి బొమ్మలు ఇస్తాం లేకపోతే. ఇంకేం పాటలు వచ్చామా మీకు? చిన్ని మా బతుకమ్మ చిన్నారప్ప బతుకమ్మ, దాది మా బతుకమ్మ దాగర పూల బతుకమ్మ, తంగేడు పూలు మెదల మేసే వాడవాడంతా ఓ పూల వెరవాయి మై పూల తెలేమో ఓ పూల తోటాయి. ఓకే, కోరస్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. ఇక్కడ మనం ఒకటమ్మా, ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం ఇంటి దగ్గర మనం ఊళ్ళల్లో జరుపుకునేటువంటి పండుగ అంతా మీకు కాలేజీలోనే ఉంది. ఇప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఈజీగా ఫీల్ అవుతున్నారా? ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నాం, మేము మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్ గా. ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అంతా ఉండే, ఇప్పుడు మాకు అది లేదు, అంతా పోయింది. మేము చాలా ఫ్రీ అయినాం, రిలాక్స్ అయిపోయినాం మేము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీకు కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు ఇదివరకేమో బతుకమ్మ పాటలు మాత్రమే పాడేది, ఇప్పుడు అంతా డీజే సౌండ్స్ అవి ఇవి వస్తున్నాయి కదా. మీకు ఆ బతుకమ్మ పాటలతోటి పాటలు పాడడం, డాన్సులు చేయడం ఇష్టమా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణమా? బతుకమ్మ పాటలే మాకు, ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మకి డీజే సాంగ్స్ అవసరం లేదు. మాకు బతుకమ్మ పాటలు పెడితే మేము హ్యాపీగా చేసేసుకుంటాం. సాంప్రదాయం ప్రకారంగా ఎప్పుడైనా బతుకమ్మ పాటలు చేస్తే చాలా బాగుంటది అన్నట్టు. పాతకాలంలో నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు సొంతంగా పాడి డాన్స్ చేస్తే అది చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు వాడతలేరు, అన్ని డీజే సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం బాగా అనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఒక బతుకమ్మ పండుగ అంటే ఏంది, అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు చెప్పండి ఒకసారి. బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా ఎక్కువ ఫేమస్, ఇంకెక్కడ జరపరు. తెలంగాణలో 9 days చేస్తారు. అట్లనే నవరాత్రులు కూడా ఇప్పుడే జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ అని వింత వింత పేర్లతోని మనం చేసుకుంటాం. పూల బతుకమ్మ, అట్లా బతుకమ్మ, అట్లా వెరైటీ, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టి బతుకమ్మని ఒక్కొక్క పువ్వుతో కూడా రకరకాలుగా చేసి అందమైన బతుకమ్మని తయారు చేసి పెడతారు. చివరిగా ఇక మనకి దసరా అని చెప్పేసి, సద్దుల బతుకమ్మ తర్వాత దసరా అని చెప్పేసి చేసేసుకుంటాం మనం. అది ఇప్పుడు ఇంకోటి, ఇవన్నీ బతుకమ్మ చేస్తున్నామని చెప్పండి, అసలు బతుకమ్మ అంటే ఏంటిది? బతుకునిచ్చే తల్లి బ్రతుకమ్మ అని అంటారు. చాలా అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఇది, బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. ఎవరు ఇస్తున్నారు మనకు? ప్రకృతి మాత. ప్రకృతిని స్త్రీతత్వంతో పోలుస్తాం కాబట్టి బతుకమ్మ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. బతుకునిచ్చేటువంటి పండుగ, ఎందుకంటే ప్రకృతిలో నుండే మనం కావాల్సినటువంటి జీవితానికి సంబంధించినటువంటి అన్నీ తీసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా ఈ సృష్టి నుండే మనకు ఉద్భవిస్తున్నాయి కాబట్టి
బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఒక్కొక్క దేవతను పూజిస్తూ ఉంటాం, మరి బతుకమ్మ ప్రత్యేకత ఏంది? గౌరీ మాతని పూజిస్తాం మనం, పసుపుతో చేసి మనం గౌరవంగా చేస్తాం. మళ్ళీ అది బతుకమ్మ సెలబ్రేషన్ చేసిన తర్వాత మనం నీళ్ళల్లో గంగలోకి విడిచిపెడతాము. అది ఇక ఆనందంగా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. చెరువులో వేసి దీపం పెట్టి మా కుటుంబాన్ని దీవించండి, మమ్మల్ని దీవించండి, గౌరీ మాతని కోరుకుంటారు. అట్లా ఆనందంగా దసరాని సద్దుల బతుకమ్మని ముగిసేస్తారు. బతుకమ్మ పండుగ వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చెరువు చాలా పొల్యూషన్ గా మారిపోయింది కాబట్టి మనం వేసే పూల వల్ల కూడా బ్యాడ్నెస్ అంతా పోయి గుడ్నెస్ కూడా వస్తుంది. ఆ పూల వల్ల చేపలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటర్ ప్యూరిఫై అవుతుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు బతుకమ్మ స్పెషల్లో ఇంకొక స్పెషల్ ఏంటిది? నవరాత్రులు. నవరాత్రులు. ఓకే, ఇప్పుడు బతుకమ్మ పండుగ అని అనుకుంటున్నప్పుడు మనకేంటంటే ఒక్కొక్క ఇన్ని రోజులు దేవుని మీద పువ్వులు చల్లుతాం కదా, మరి ఇప్పుడు ఈ పువ్వులనే మనం పూజిస్తూ ఉంటాం కదా, పువ్వులను పేర్చి తీరొక్క పువ్వులను తీసుకొచ్చి పేర్చి, కాబట్టి పువ్వులను పూజించేటువంటి పండుగ ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగ. ఇప్పుడు చెప్పండి మీరు. మనం పువ్వులని దేవుళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఇన్ని రోజులు జల్లుతాం, కానీ బతుకమ్మ పండుగ స్పెషాలిటీ ఏంటంటే పువ్వులని పేర్చి మనం పువ్వులను పూజించి గౌరవంగా నీళ్ళల్లో విడిచిపెడతాం. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు, ప్రతి ఒక్క పువ్వుని ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి వెళ్ళి తెచ్చుకొస్తారు. రాత్రి కలవకుండా ఒక్క నవరాత్రులు మాత్రం అందరు కలుస్తారు. ఆడవాళ్ళు అందరు కలిసి మంచిగా పాటలు పాడుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళ గొంతులతోటి పాటలు పాడి గంగమ్మ తల్లిని మమ్మల్ని క్షేమంగా దీవించండి అని కోరుకుంటాం. అట్లనే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పువ్వు చేసి పూజిస్తాం, కానీ ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క పువ్వులను మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి బతుకమ్మ పండుగ చాలా స్పెషల్ అయినది. ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ. అందరూ కలర్ఫుల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్, ప్రకృతిలో ఎన్ని కలర్లు ఉంటాయో అన్ని కలర్లతోటి మంచి డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. ఎంతో ఆణిముత్యాల్లాగా పిల్లలు చూస్తుంటే అంటే ఎంతో సంబరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది కదా జీవితం అంటే, ఇది కదా జీవన విధానం అంటే, ఇది కదా పండుగల ప్రాశస్త్యం అంటే అన్న విధంగా, నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా ఎస్ఆర్ ప్రైమ్ భట్టుపల్లి కాలేజీలో చేసేటువంటి ఈ పండుగలు ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే అద్భుతమైనటువంటి బతుకమ్మలను తీర్చి పేర్చి తీరొక్క పూలను కూడా ఏర్చి కూర్చి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక వాతావరణాన్ని కూడా మనకు కనిపిస్తుంది. ఆ పాటలే కాదు, ఈ పరిమళాలను కూడా వెదజల్లేటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం. ఇక్కడ గౌరమ్మను కూడా పూలల్లో పెట్టి ఇక్కడ గౌరమ్మను పూజించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతం అంటే ఎక్కడ చూసినా కానీ భారతీయ సనాతన జీవన విధానంలో ప్రత్యేకమైనటువంటి పాత్రలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మనం గమనించవచ్చు. మరొకసారి విద్యార్థుల దగ్గరికి వెళ్దాము. ఆ వాతావరణంతో వాళ్ళు ఎంత ఆనందానుభూతులు చెందుతున్నారో ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బతుకమ్మ పండుగలు ఎట్లా దాని యొక్క ప్రాశస్త్యం ఉంది, ఏ ఏ పాటలతోటి వీళ్ళు ఆటలాడుతారు. ఎందుకంటే డీజే సౌండ్లు అలాగే రణగుణ ధ్వనులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా మర్చిపోకుండా డీజేల రూపంలోనే ఇక్కడ బతుకమ్మ పండుగలను కూడా పాడుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం పిల్లలతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ట్రెడిషనల్ సాంగ్ వాడతారా లేదా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు ట్రెడిషనల్ సాంగ్ ఏది వాడతారు మీరు? ట్రెడిషనల్ సాంగ్ ఏ పరంగా అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ చిత్తుల బొమ్మ ఎక్కువ వాడుతూ ఉంటాము. బతుకమ్మ ఉయ్యాలో వాడుతూ ఉంటాం. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో. రాగి బిందె తీసుకురమని నీళ్ళకపోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకపోతే. రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలో. ఎండి గిన్నె తీసుకువెళ్ళని నీళ్ళకపోతే, వెండి గిన్నె తీసుకువెళ్ళని నీళ్ళకపోతే. వెంకటేశుడు ఎదురాయేనమ్మో ఈ వాడలో, వెంకటేశుడు ఎదురాయేనమ్మో ఈ వాడలో. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ. ఈ పండుగ గురించి ఏమైనా చెప్తారమ్మా?
అంటే ఇప్పుడు మనకేందంటే పండుగను అందరం కలిసి చేసుకుంటాం, ఫ్రెండ్స్ వస్తారు. అది ఇక్కడ ఊళ్ళో ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? ఈ పండుగ చేసుకోవడం వల్ల ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? పచ్చని పొలాలలో మంచి మధ్యాహ్నం పూట పచ్చని పొలాలలో మంచిగా మాట్లాడుకుంటా పూలు తెంపుకొని అందరం కలిసి పాటలు పాడుకుంటా బంతి పూలు అన్ని పెట్టి బతుకమ్మని పేర్చి అందరం సాయంత్రం పూట రెడీ అయ్యి మంచిగా ఎప్పుడు కలవకపోయినా 9 రోజులు మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం బతుకమ్మ. ప్రతి ఊళ్ళో బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద పండుగ. సో ఎక్కడెక్కడో సిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి నాన్నమ్మలకి అమ్మమ్మల ఇంటికి వెళ్ళి మరి బతుకమ్మ పండుగ చాలా ఘనంగా చేస్తారు. పూలతోని రకరకాల పూలతోనే చాలా ఘనంగా చేస్తారు. చెరువుల దగ్గరకు పోయి నిమజ్జనం చేసేస్తారు. రకరకాల తిండి పదార్థాలు అప్పాలు అందరూ చేసుకుంటూ ఉంటారు, సత్తుపిండిలు అన్ని. బతుకమ్మ పండగకి మాత్రం అందరు కలిసి వెళ్ళి జరుపుకొని ఆనందంగా వెళ్ళి దేవతని కోరుకుంటారు. మా ఫ్యామిలీని ఇట్లా క్షేమంగా చూడాలని గంగమ్మ తల్లిని మొక్కుకొని మంచిగా దీవెనలు తీసుకొని వస్తాం. ఎందుకంటే 9 రోజులు 9 వెరైటీస్ చేసుకొని పోయి అందరం కలిసి తిని మంచిగా అదొక వెరైటీ బాగుంటది. చివరికి పలహారం పంచుకుంటారు కదా, ఆ పలహారము ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క స్పెషల్ కదా, అవేమని తెలుసా మీకు? గారెలు, చక్కెర, పిండి కూర, సద్దులు, గారెలు, అట్లు సద్ది. డే వచ్చేసరికి పల్లి పిండి, అనుల పిండి, కుడక పిండి అన్ని తీసుకొని ఆ అమ్మవారికి 5 రకాలుగా తీసుకొని అమ్మవారికి పెట్టి అందరూ ఇక బతుకమ్మ చేసుకునే దగ్గరికి వెళ్ళి బతుకమ్మ ఆడి నీళ్ళలో వేసే సమయానికి అందరూ పంచుకొని అందరూ పెట్టుకొని వచ్చేస్తారు ఇంటికి. అట్లా చిన్న వాళ్ళు కూడా అందరూ కలిసి ఎగిరి మంచిగా డాన్స్ చేసి వస్తారు. రోజు ట్రెడిషనల్ గా రెడీ అవడం. ఆ రోజు పెద్దవాళ్ళు కూడా ఎనర్జెటిక్ గా బతుకమ్మని ఆడుతూ ఉంటారు. మనం ఎప్పుడు చూడండి అప్పుడు కళ్ళని చూస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా ఇంత బాగా ఆడుతున్నారు. అందరూ టీవీల ముందు కూర్చొని డీజే పాటలు పాడుకుంటే ఎగురుతారు, కానీ బతుకమ్మకి అందమైన తెలుగు పాటలు పాడుకొని అందరం మంచిగా డాన్స్ చేసి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా అందరు కలిసి ఎగురుతారు. పండుగ రోజు 9 days 9 స్వీట్స్ వేసి అమ్మవారికి ప్రసాదించినాకనే బతుకమ్మ ఆడినాక నిమజ్జనం స్వీకరిస్తాం మనం. ఓకే, పిల్లలు చాలా అద్భుతంగా, వాళ్ళకు ముందే తెలుసు, చాలా అద్భుతంగా వాళ్ళకు ఒక ప్లాన్గానే ఉన్నారు. ఈ 9 రోజుల పండుగను ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళకు క్లారిటీ ఉంది. 9 రోజులు 9 రకాల పిండి వంటలు, నైవేద్యాలు, ప్రసాదాలు, అలాగే ఒక్కొక్క రోజు అంటే ఎంగిలిపూల బతుకమ్మ నుండి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు జరిగేటువంటి పండుగను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళకు క్లారిటీతో ఉన్నారు. మరికొంతమంది స్టూడెంట్స్ తోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగను కూడా విద్యార్థులు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ మాటలోనే వింటుంటేనే మనకు కూడా తెలియని విషయాలు కూడా చాలా చెప్తున్నారు. ఇక్కడ చదువు ఒక్కటే కాదు, బతుకమ్మ అంటే పండుగలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు కూడా ఎట్లా పాటించడం వల్ల మన జీవన విధానం ఎంత కలర్ఫుల్గా ఉంటుందనేది వాళ్ళ మాటలోనే మనం వింటున్నాము. ఇంత అద్భుతమైనటువంటి బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణ ప్రాంతాల్లోనే చేసుకోవడాన్ని కూడా చాలా, అది మన అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా కూడా చెప్తున్నారు. ఇంతటి గొప్పటి పండుగ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగ. మరికొంతమంది స్టూడెంట్స్ తోటి మనం మాట్లాడదాం, ఏం చెప్తారు వారి మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా ఉంది మీ బతుకమ్మ సెలబ్రేషన్స్? మీ కాలేజ్లో ఎట్లా ఉంది? కాలేజ్లో సెలబ్రేషన్స్ మాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి సెలబ్రేషన్స్ పెట్టడం ద్వారా మాకు తెలియని ఎనర్జీ కూడా వస్తుంది. అందరూ ఎలాంటి బాధలు ఉన్నా, పేరెంట్స్ దూరమైన ఉన్నా అవన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్తో సంతోషంగా ఉంటారు. అందరినీ కలిపే పండుగ బతుకమ్మ. మాకు స్టడీ ప్రెషర్ కానీ ఏమైనా ఉన్నా తగ్గిపోతుంది. అందరికీ చాలా తెలియని ఒక ఎనర్జీ అనేది వస్తుంది. చాలా ఫ్రెండ్స్లో ఏదైనా గొడవలు ఉన్నా అన్నిటినీ కలిపే పండుగనే ఈ బతుకమ్మ. 9 రోజులు సుఖ సంతోషాలతో చాలా సంబరంగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా పండుగ? ఆ పండగలాగా కాదు, ఒక అద్భుతమైన ఒక ఎనర్జీ, అద్భుతమైన వైబ్ వస్తుంది ఇక్కడ. ఎక్కడలేని ఫ్రెండ్స్ అంటే చూడని వాళ్ళని కూడా దగ్గర చేసుకొని చూసేగా ఇట్లా ఫ్రెండ్స్ తో మంచిగా ఆడుకునేలాగా మొత్తం అంతా ఇట్లా మిక్స్ ఆఫ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరు కలుసుకొని ఆడుకునే అద్భుతమైన పండుగ. హాస్టల్లో ఉన్నా కూడా ఒక అద్భుతమైన ఎనర్జీతో ఆడుకునే పండుగ అంటే బతుకమ్మ ఒక్కటే. ఇప్పుడు చదువులు అని మనకు ఉంటాయి కదా, మా ఇంటికి వెళ్తే ఈ పండుగ సెలబ్రేషన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు అందరూ కలిసి మంచిగా ఆడుకుంటారు. ఏదైనా గొడవలు ఉన్నా ఏదైనా అందరూ మర్చిపోయి జన సమూహంగా అందరూ కలిసి ఆడుకుంటారు. కానీ మధ్య కాలంలో బతుకమ్మ పండుగ ఎవరు ఆడటం లేదు. సో ఇదొక ప్లాట్ఫామ్, అందరికీ బతుకమ్మ పండుగ గురించి తెలియజేయడం, ప్రకృతిని ఎంజాయ్ చెప్పడం ఇదొక మంచి ప్లాట్ఫామ్.
మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా పండుగ చూస్తుంటాను? ఎందుకంటే ఆ చూస్తుంటే ఒక మంచి ఎనర్జీ లైఫ్ కనిపిస్తుంది ఇక్కడ. మీకు ఎట్లా ఉంది? మీకు బాగుంది. ప్లస్ ఈ మధ్యలో ఈ జనరేషన్ లో ఎవరు లైక్ మన ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు. వెస్ట్రన్ కల్చర్ ని అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ ఫెస్టివల్ అనేది ఒక లైక్ ప్లాట్ఫామ్ మనకి ట్రెడిషన్ ని కాపాడడానికి. మంచి, ఎందుకంటే ఇప్పటికీ వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్న టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అలాగే బతుకమ్మ పండుగలు కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. ఇది మనం బయటి దేశాలకు కూడా మన కల్చర్ని స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రాకృతిక జీవన విధానాన్ని కూడా చూపించాల్సిందని చెప్పి ఇక్కడ విద్యార్థులు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మీ టీం వర్క్ అంతా ఎట్లుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు. ఎప్పుడు స్టడీ ప్రెషర్ లేకుండా ఈరోజు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది మా బతుకమ్మ పండుగ అంటేనే ఇంటి దగ్గర వాతావరణము మంచి అద్భుతంగా ఉంటుంది, కానీ మీరు ఇక్కడ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ సెలబ్రేషన్స్ అండ్ హాస్టల్ సెలబ్రేషన్స్? ఇంట్లో అయితే పేరెంట్స్ తోని అంత ఎంజాయ్మెంట్ ఉండదు. కాలేజ్ లో అయితే ఫ్రెండ్స్ అందరు ఉంటారు. చెప్పనా? ఇంటికాడైతే ఫ్యామిలీతో, ఇక్కడైతే ఫ్రెండ్స్ తో. ఎంజాయ్ ఎంజాయ్ అంకుల్. పేరెంట్స్ స్లోగా ఎగురుతారు, ఇక్కడ మాస్ ఓపెన్ హార్ట్ అంతే. పిల్లలు చూసారు, వీళ్ళకు ఏంటంటే ఇంటి దగ్గర అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడైతే ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఎంత ఎంథ్యూజియాస్టిక్గా ఉన్నారంటే ఒకసారి చూద్దాం. హలో ఎవ్రీవన్, మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. హాస్టల్ ఉండి చాలా బెస్ట్ మాకైతే. ఇంకా డేస్ కంటే మేము రెస్సీగా ఉండి చాలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఇక అవును, అందరూ హాస్టల్ ఉంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మీకెందుకు ఇంత ఎంజాయ్మెంట్? ఎందుకంటే అలవాటు అయిపోయింది మాకు, అన్ని అడ్జస్ట్ అవుతాం మేము. సో ఎవ్రీథింగ్ ఓకే. సో ఇంటికాడ ఉంటే ఏం పని చేయరాదు, అదే హాస్టల్ అయితే ఏమైనా చేయొచ్చు. పేరెంట్స్ మీ పేరెంట్స్ చెప్తాంలేండి, మంచిగా ఇంటి దగ్గర వాళ్ళ హాస్టల్లో బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి. అంటే సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు ఆడాలి కదా. ఓకే ఓకే ఓకే, చెప్పమ్మా. ఏమాటండి, హాస్టల్ ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అదే ఇంట్లో ఉన్నామనుకో ఏం ఎంజాయ్ చేయం. హాస్టల్కి వచ్చినాక కొన్ని రోజులు ఉండబుద్ధి కాదు, కానీ తర్వాత అలవాటు అవుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. అదే ఇంట్లో ఉంటే ఓన్లీ ఫోన్ చూడాలి అవే. ఇక్కడైతే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, రూమ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. హాస్టల్ పిల్లలకి ఫెసిలిటీస్ తక్కువ అనుకుంటారు, కానీ మా ఎంజాయ్మెంట్ మాదే మొత్తం వేరే లెవెల్. ఎస్ఆర్ ప్రైమ్ లో ఫుల్ ఫెసిలిటీస్ మేము ఎంజాయ్ చేసినంత ఎవ్వరు ఎంజాయ్ చేయరు. ఫ్రెండ్స్ తో చదువుకోవచ్చు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు, బాగా మొత్తం ఫ్రీడమ్. ఇక్కడ అందరేమో హాస్టల్కు వెళ్ళొద్దని చెప్పి వెళ్ళాలని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు, కానీ ఇక్కడ హాస్టల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో కంటే ఎక్కువ హాస్టల్ ఇక్కడే అంటున్నారు. మరి వాళ్ళ మేనేజ్మెంట్ ఎంత ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పుకోవచ్చు. కింద మీద ఊపు ఎస్ఆర్ ప్రైమ్ తోపు. అసలు హాస్టల్స్ లో ఇంత మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుందని తెలిస్తే చాలా మంది ఎస్ఆర్ ప్రైమ్ కే తీసుకొస్తారు వీళ్ళ పిల్లల్ని. మరికొంతమంది పిల్లలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పనా, అందరూ వచ్చేయండి మా హాస్టల్ కి, మేము చూసుకుంటాం. ఎస్ఆర్ ప్రైమ్ హాస్టల్ కి అందరూ వచ్చేయండి, మమ్మల్ని చూసి నేర్చుకోండి. 9th క్లాస్ మేము ఎంజాయ్ చేపిస్తాం, రండి. ఎంజాయ్ చేసినంత ఎవ్వరు ఎంజాయ్ చేయరు. 9th క్లాస్ అంటే తోపు. అంటే ఇప్పుడు మీరు అంతా 9th క్లాస్ వాళ్ళ? మేము ఇంటర్మీడియట్ అనుకుంటున్నాం, మీరు మాట అదే చూస్తుంటా. 9th క్లాస్ లోనే ఇంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంటర్మీడియట్ లో ఇంకెంత ఎంజాయ్ చేస్తాం. మేము 9th R1 మేము ఇక్కడ మొత్తం స్కూల్ మొత్తానికి తెలుసు, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం, అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మా పేర్లు బయట ఫుల్ తోపు. ఎంజాయ్ అంటే ఎంజాయ్. కొంతమంది పిల్లలతో మనం మాట్లాడదాము. ఒక్కసారి రండి అమ్మా, ఇట్లా చెప్పండి ఆగాలి. కింద మీద ఊపు 9th R1 తోపు. ఎస్ఆర్ ప్రైమ్ లో 9th R1 తోపు. క్యాంపస్ మొత్తంలో 9th R1 బ్యాచ్ స్పెషల్ బ్యాచ్. మిమ్మల్ని చూస్తుంటే 9th R1 గురించి ఎవరిని అడిగినా చెప్తారు ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ లో. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్. మరి కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇంత మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. ఈ ఎన్వైరన్మెంట్ లో అసలు పండుగ అంటే మూమెంట్ వచ్చేసరికి అసలు మీ ఆనందానికి అవధులేని కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు పండుగ? ఇక్కడ మొత్తం మా ఇల్లు లాగానే అనిపిస్తుంది సార్. ఇది మొత్తం నాకైతే అంటే మామూలుగా హాస్టల్ పోవాలంటే ఏడతారు కదా కొంతమంది పిల్లలు, మీకు తెలియక పోతారు, కానీ ఇక్కడ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఎంజాయ్ చేస్తారు. ఎస్ఆర్ ప్రైమ్ అంటేనే ఎంజాయ్ అసలు మాకైతే.
మొత్తం సార్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు, మమ్మల్ని ఏమన్నారు ఎవరు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. స్కూల్లో కూడా ఇంత ఎంజాయ్ చేయలే కానీ ఈడికి వచ్చినప్పుడు ఒక వైబ్, ఒక ఎనర్జెటిక్ అనేది వచ్చింది బతుకమ్మ వల్ల. బతుకమ్మ అంటే కుటుంబాలని కలపడం వల్ల ఈ హాస్టల్ అనేది మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఎక్కడ లేవు వేరే కాలేజెస్లో. మంచి ఫ్రీడమ్ ఉంది, ఎంజాయ్ అనేది కూడా బాగానే ఇస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ అయితే మేము. మా కాలేజ్ చాలా బాగుంది మాకు. దిస్ డే వి విల్ నాట్ ఫర్గెట్ ఫర్ ఎనీ టైమ్. వి ఆర్ ఎంజాయింగ్ మోర్. ఇప్పటి వరకు పిల్లలు ఇట్లానమ్మా, ఈ పాప చాలా మంచి స్టెప్పులు అందరికి నేర్పిస్తుంది, మంచి మాటలు కూడా చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్లా ఉందమ్మా మీ మంచి పాటలు కూడా ఉన్నది? హ్యాపీ బికాజ్ వి ఆర్ ఎంజాయింగ్ టూ మచ్ లాట్ అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎంజాయ్ చేసినాం ఇవాళ అండ్ ఈవెన్ వాంట్ టు మోర్ ఎంజాయ్. ఇప్పటి వరకు పిల్లలు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి పేరెంట్స్ అనుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ చూసిన తర్వాత తమ పిల్లలందరూ సేఫ్ గా ఉన్నారు. ఇటు చదువులోనే కాకుండా ఆట పాటల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రెజెంట్ ఎన్వైరన్మెంట్ ఉందని చెప్పి ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి వాతావరణం అంటే ప్రతి పండుగను కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లిలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ చూస్తుంటే ఏ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇటు చదువులోనే కాకుండా ట్రెడిషనల్ గా కూడా వీళ్ళు చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో కల్పిస్తున్నటువంటి ఎస్ఆర్ మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. పిల్లలకి ఎట్లాంటి మానసిక ఇబ్బందులు ఉండకుండా వాళ్ళని ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ లోకి ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా తీసుకెళ్లడం చాలా అద్భుతమైనటువంటి ఒక అచీవ్మెంట్ గా కూడా పిల్లలు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికీ మరికొంత మందితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, పిల్లల హ్యాపీనెస్ అనేది వాళ్ళకు ముఖ్యము, చదువులో ర్యాంకులు కూడా ముఖ్యమే. అట్లాంటప్పుడు ఇవన్నిటిని ప్యారలల్ గా లీడ్ చేయడం అనేది కూడా కత్తి మీద సామే. కానీ ఇక్కడ చదువే కాకుండా ఇక్కడ ట్రెడిషనల్ గా కూడా ముందుకెళ్తున్నటువంటి ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లి విద్యార్థులు మాత్రం కానీ మాకంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీగా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఓకే. ఇంకా వేరే కాలేజ్లలో అయితే అంత మంచిగా ఉండపోయి కంపేర్ చేస్తే ఇక్కడనే బాగుంది. ఇక్కడ మంచిగా తింటున్నాం, ఫుడ్ కూడా బాగానే ఉంది. ఎట్లుందమ్మా, మంచి ఫుడ్ ఉంటేనే కదా మనం. ఎస్ అండ్ ఫుడ్ చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్లో ఒక్కొక్క కాలేజెస్లో ఎలా అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మంచిగా పెట్టి తర్వాత చేంజ్ అయ్యేది ఫుడ్. బట్ ఇక్కడ అలా కాదు, స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లున్నామో ఇక్కడ కూడా అట్లనే, ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంది ఫుడ్. నో చేంజ్ ఇన్ ఫుడ్ చేస్తున్నాం. ఫుడ్ పరంగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఎడ్యుకేషన్ కూడా ఓకే. మరి ఎడ్యుకేషన్ ఎట్లుందమ్మా? ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇటు ఎడ్యుకేషన్ ఇక్కడ మొత్తం గ్రౌండ్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగా చెప్తారు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ అన్ని రంగాల్లో కూడా ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లిలో కూడా ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఏంటంటే ఒక కంప్రెస్డ్ ఎన్వైరన్మెంట్ కాకుండా ఒక ఓపెన్ మైండ్ సెట్ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. స్పేషియస్ గ్రౌండ్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఆట పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నది. ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ అంటే మన మైండ్ ఎట్లుంటుందంటే ఫుడ్ని మనం ఎంత ఆస్వాదిస్తూ ఉంటే అంత ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ని మనం ఆస్వాదించగలుగుతాము. కాబట్టి వీళ్ళందరి ఆలోచనల వెనుక కూడా మంచి ఫుడ్ కూడా తీసుకుంటున్నా అంటున్నారు. వాళ్ళ మాటల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చదువుతో పాటు ఇక్కడ ఫుడ్తో పాటు ఆట పాటలు అలాగే ర్యాంకులకు కూడా ఎక్కడ ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా జేఈ నేషనల్ లెవెల్ 5th ర్యాంక్ కూడా వచ్చిందంటే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఎంత అద్భుతంగా చెప్తున్నారని కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ఈ ఆటలను చూసి ఇక్కడ మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తుందంటే పొరపాటు, కానీ ఆ చదువులో కూడా ఇదే ఒక యుద్ధం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ఎన్వైరన్మెంట్ కూడా చదువుతోటి కూడా మంచి ర్యాంకులు ఉండి రేపు భవిష్యత్ ఆశా కిరణాలుగా కూడా ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లి కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఆ స్టూడెంట్స్ దే ఆర్ ఎంథూజియాస్టిక్ విత్ టాక్ విత్ ఆర్టీవీ. ఒక్కసారి మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మా. ఎస్ఆర్ ప్రైమ్లో చదువుకుంటే మంచి ర్యాంక్సే కాదు, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటే మనం ఏ ఫెస్టివల్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. అదే ఏ ఫెస్టివల్ అయినా ఎస్ఆర్ ప్రైమ్లో మంచిగా ఫెసిలిటీస్ ఉంటాయి. అదే 4 houses ఉంటాయి, 4 houses అన్ని కాంపిటీషన్స్ పెడతారు. అదే ఈ రోజు మనం బతుకమ్మ ప్రిపరేషన్ కాంపిటీషన్ చేసుకున్నాం, మళ్ళీ మెహందీ కాంపిటీషన్ కూడా చేస్తాం. ఎస్ఆర్ ప్రైమ్ అనేది చాలా ఎక్సలెంట్. మా అనుపమ డీజీఎం మ్యామ్ ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ ఏవో సార్ చాలా జోనల్ సార్ చాలా కోఆపరేట్ చేస్తారు మమ్మల్ని. మాకు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు త్వరగా సాల్వ్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఎక్సలెంట్ హియర్. ఇక్కడ మనం స్కూల్ పీపుల్ లీడర్ SPL స్కూల్ పీపుల్ లీడర్ ఓకే కెప్టెన్ హౌస్ కెప్టెన్
ఓకే ఓకే, ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్. వాళ్ళు ఎంత కాంపిటీషన్ ఫీల్ అవుతుందంటే ఇక్కడ మాకే చాలా ఒక భయం వేస్తుంది వీళ్ళతో మాట్లాడాలంటే. పార్షాలిటీ అనేది ఏమి ఉండదు, అందరం కలిసి యునైట్ గా చేస్తాం. నార్మల్ గా గ్రూప్ వైసెస్ అంటే లైక్ డివైడ్ అయ్యి వాళ్ళ గ్రూప్ చేస్తారు, కానీ మేము అట్లా కాదు. ఏ గ్రూప్ అయినా ఏ టీం అయినా కలిసే చేస్తాం, సో దట్ మేము అందరం యూనిటీగా ఉంటాం. నో పార్షాలిటీ. అంటే మీకు మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి. అన్ని ఇక్కడే వస్తున్నాయి. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ వర్క్. అందరికి గుడ్ టీమ్ వర్క్ ఉంది కాబట్టి ఎస్ఆర్ మంచిగా ఉంది, లేకపోతే ఎక్కడో ఉండేదాన్ని ఇక్కడికి తెచ్చినాం కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యా మేనేజ్మెంట్ కోఆపరేషన్ ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఏదైనా కూడా లైక్ త్వరగా సాల్వ్ చేస్తారు. ఏది అడిగినా కూడా లైక్ విల్ ట్రై టు సాల్వ్ పక్కా సాల్వ్ చేస్తారు. సో దట్ వి లైక్ అందరూ. ఎస్ఆర్ మేనేజ్మెంట్ మాకు చాలా కోఆపరేట్ చేస్తుంది. మేమందరం టీం వర్క్. ఎస్ఆర్కి ఏమన్నా అయినా మేమందరం టీంతో పోరాటం చేస్తాం. ఇక్కడ ఓన్లీ సెలబ్రేషన్స్ కాదు, ఫ్యాకల్టీ కూడా బాగా టీచ్ చేస్తారు, అందరూ బాగా చదువుకుంటారు. ప్లస్ మాకు ఏమన్నా అయినా కానీ టీమ్ వర్క్, మేనేజ్మెంట్ మొత్తం మాకు హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. యాజ్ education is nice and cultural activities are nice here. The principal ma'am, Jonal sir, Joseph sir, TGM ma'am are very cooperative to us. They will arrange us cultural activities or education. They won't do any wrong thing. You can see our investiture ceremony vlog in Khalil Master channel. For captains, we are doing a very well. We want our school to be in a high position. Last year we got 498 out of 500. Rishi brother got. So we also try in 10th to get 500 out of 500. You can see more information in our YouTube channel Khalil Master and SR Prime YouTube channel Battupalli. Everything will be in SR Prime. ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడుతుంటే ఒక ఎడ్యుకేషన్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్, అలాగే టీమ్ వర్కింగ్, స్పోర్ట్స్, ఇక్కడ ఏది చూసినా కానీ ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటే అన్ని రకాల మూమెంట్ అనేది వీళ్ళలో కనిపిస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ అనేది ప్రతిదీ ఇంటి దగ్గర ఉంటే మామూలుగా కొన్ని యాక్టివిటీస్లోనే మనం టాప్లో ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఏ రకంగా అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నటువంటి టాలెంట్ అంతా మిగిలిన వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అట్లా వీళ్ళు మోర్ యాక్టివ్గా కూడా కనిపిస్తున్నారు. మరికొంతమంది చెప్పండి. హాస్టల్ అంటే సాడ్నెస్ అనుకుంటారు, కానీ ఎస్ఆర్ హాస్టల్ అంటే ఎంజాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చెప్పండమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది హాస్టల్? చాలా మంచిగా ఉంది హాస్టల్. ఫుడ్ కూడా బాగుంది, స్టడీస్ కూడా బాగున్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి హాస్టల్లో. మా హాస్టల్ బెస్ట్. ఫుడ్, హాట్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మా హాస్టల్లో. ప్రతి సెలబ్రేషన్స్ లో కూడా ఎప్పుడు తగ్గలేదు. హాస్టల్ కి భయపడుకుంటూ వస్తాం కానీ భయం లేకుండా చూసుకుంటారు. ఇక్కడ అన్ని చాలా బాగుంటాయి, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎస్ఆర్ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ పిల్లలతోటి మాట్లాడుతున్న కొద్దీ ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క రకమైన అద్భుతమైనటువంటి మాటలు వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ మనకు పక్కా కనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తే ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ లో చూడొచ్చు. ఒక్కసారి మనం చూస్తుంటాము ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ కూడా వచ్చేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో ఎంతమంది దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ కూడా హాస్టల్స్ లో ఉంటున్నారు. ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ మాకు ఒక ప్రాబ్లం అనేది లేదు, ఇక్కడ అంటే కుటుంబాన్ని మరిపించే విధంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా మంచి టీం వర్క్ తోటి ఇక్కడ క్లాసెస్ అన్నటువంటి వేరియేషన్ లేకుండా ఇక్కడ 5th నుండి హాస్టల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ ని కూడా ఆస్వాదిస్తున్నారు. చదువు ఒక్కటే కాదు, ఇక్కడ స్టడీతో పాటు మంచి లాస్ట్ ఇయర్ అంటే 498 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ ఉన్నాయని చెప్పంటే నిజంగా ఎంత చదువు పట్ల ఎంత నిబద్ధత ఉందో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మనం మిగిలిన స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా ఈ హాస్టల్? నేను న్యూ స్టూడెంట్ సార్, కానీ ఈ హాస్టల్ చాలా మంది హాస్టల్కి రావాలంటే భయపడాల్సింది ఏం లేదు. ఇక్కడ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు. చాలా గుడ్ ఎన్విరాన్మెంట్, చాలా బాగుంది. హాస్టల్కి వస్తేనే మనకి బయట ప్రపంచం గురించి బాగా తెలుస్తుంది. నేను కూడా ఒక న్యూ స్టూడెంటే, చాలా భయపడిపోయేదాన్ని ఫ్రెండ్స్ని ఎట్లా చేసుకోవాలో ఇలా ఎట్లా చేసుకోవాలో, కానీ ఇప్పుడు తెలిసింది మనకి బయట ప్రపంచం ఇట్లా అలా అని. మళ్ళీ మోస్ట్లీ అందరూ ఎస్ఆర్ ప్రైమ్కి వచ్చేది ఐఐటి ఫౌండేషన్ కోసమే. ఇలా ఎస్ఆర్ ప్రైమ్ హాస్టల్ చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా బాగుంది. మళ్ళీ తెలంగాణలో టాప్ 2 స్కోర్స్లో ఇక్కడ ఉంది 498 అవుట్ ఆఫ్ 500. రిషి బ్రదర్ చాలా మంచి స్కూల్ అనుకోవచ్చు. స్టడీలో స్టడీ, కల్చరల్ యాక్టివిటీస్లో కల్చరల్ యాక్టివిటీస్.
ఒకవేళ మీకు చాలా మందిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా ఐఐటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఫోకస్ ప్లస్ అయినా చాలా రకాలుగా ఎడ్యుకేషన్లో ఫుడ్లో చాలా రకాలుగా మనకు హైజీనిక్ కూడా చాలా రకాలుగా మనకు అవసరం పడుతుంది. ఇంకా ఓకే, ఇక్కడ చెప్పమ్మా. నేను ఈ స్కూల్కి కొత్తగా వచ్చిన, నేను స్టేట్ సిలబస్ నుంచి వచ్చిన, అయినా కానీ టీచర్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి చదువు బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. హాస్టల్ అంటే ఎస్ఆర్ ప్రైమ్ హాస్టల్. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మెయిన్ ప్రిన్సిపల్ మ్యామ్ రజిత మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని. ఇలాంటి పిల్లలందరూ ఉన్నప్పుడు మేడం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యం ఇట్లాంటి కాలేజీలు స్కూల్స్ వల్ల అంటే నెరవేరుతుందని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇక మీకు ఇట్లా చదివే కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ మీద కూడా అంటే మాకు నెక్స్ట్ వీక్కి మాకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. ఇలా క్యాప్టెన్స్ ఎస్పీఎల్ ఇట్లా ఓటింగ్ ఉంటే మనకి ఎలక్షన్స్ గురించి తెలుస్తుంది, ప్లస్ స్పోర్ట్స్ గురించి బాగా తెలుస్తుంది. అలా మనకి వాలీబాల్, త్రోబాల్, ఖోఖో ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్గా అందరు ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి సెలబ్రేషన్స్ ముందు అందరు అకాడమిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిళ్ళు. But now, after the celebrations in November, after the vacation in November, we'll be having one more examination. After that, we'll be having sports meet held in November. So, rather than academics, SR focuses on the curricular activities. With that curricular activities, we can even learn more things. ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ లో అందరం ఎంజాయ్ చేసుకుంటా. స్కూల్ ఇస్ ఫుల్ ఆఫ్ కలర్, అంత కలర్ఫుల్ గా ఉంది. ఒక చిట్టి తల్లి ఉంది ఇట్లానా. ఇక్కడ వీళ్ళ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ పిల్లలతో మనం అర్థం ఎట్లా ఉందో మా వాతావరణం. చాలా బాగుంది సార్. స్కూల్ నాన్న ఏ క్లాస్ నాన్న? 7th. సెవెంత్ క్లాసా? ఓకే, మరి ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాలన్న ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు మీకు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది. స్టడీలో ఉంటే ఏం అనిపించదు, ఎన్ని మర్చిపోతాం కూడా. తర్వాత హాస్టల్ ఉంటేనే బాగుంది అనిపిస్తుందా? ఇక్కడే ఇంటి దగ్గర సెలబ్రేషన్స్, ఇంటి దగ్గరే ఇంట్లో సెలబ్రేషన్స్ కన్నా ఇక్కడ ఫ్రెండ్స్, టీచర్స్, ప్రిన్సిపల్, డీజీఎం, జోనల్ సార్, జోసెఫ్ సార్, ఏవో మ్యామ్ వీళ్ళందరితో కలిసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటి దగ్గర కన్నా డబుల్ ట్రిపుల్ స్కూల్లో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాం. అంటే కుటుంబాన్ని మరిపించే విధంగా ఉంటుంది ఇక్కడ. లైక్ అప్పుడప్పుడు చాలా ఇల్లుని మిస్ అవుతాం, కానీ ఇలాంటి సెలబ్రేషన్స్, మ్యామ్ మాట్లాడే విధానమైన, టీచర్స్ ఉండే విధానమైన దాన్ని బట్టి చూస్తే ఇల్లు గుర్తే రాదు నిజం చెప్పాలంటే. అప్పుడప్పుడు వస్తుంది, ఏడుస్తాం, అంతా ఉంటది. బట్ when it comes to these kind of programs, we have our Rajita ma'am, Anupama ma'am. These both are like really friendly with us. We have to say that they are like our moms, not even principal or DGM. ఇక్కడ పిల్లలతో మనం మాట్లాడుతుంటా అంటే వాళ్ళు ఎంత ఆస్వాదిస్తున్నారు ఇటు చదువుని, అలాగే ఆటల్ని, పాటల్ని, ఈవెంట్స్ని, ఇక్కడ స్పోర్ట్స్ని, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా ఆస్వాదిస్తున్నారు. వాళ్ళ మాటల్లో చూస్తుంటే ఏదో కొద్దిగా బెరుకు ఉండాలి, కానీ ఎక్కడ బెరుకు కాకుండా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెంట్ అనేది రేపు భవిష్యత్తులో బయటికి వెళ్ళిన తర్వాత ఒక విద్యార్థికి ఎలాంటి మానసిక స్థితులు ఉండాలో అవన్నీ ఈ స్కూలు కాలేజీలలోనే ఇక్కడ వాళ్ళు బిల్డప్ చేసి బయటికి పంపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎస్ఆర్ ప్రైమ్లో, అలాగే ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మేము అంటే బ్యాక్లో అంటే ఎస్ఆర్ స్టూడెంట్స్గా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చాలామంది కూడా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎస్ఆర్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు వీళ్ళ మాటలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి ఈవెంట్ అంటే మనం బతుకమ్మ పండుగ కవర్ చేయడానికి వచ్చాము, కానీ ఇక్కడ బతుకమ్మ పండుగ కవరేజ్ మర్చిపోయి పిల్లలు కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్, అలాగే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, మేడమ్స్ తోటి, సర్స్ తోటి వాళ్ళు ఉండేటువంటి విధానం, వాళ్ళు చెప్తున్నటువంటి విద్యా బోధనలు, స్పోర్ట్స్లో వాళ్ళ యాక్టివిటీస్, అలాగే కల్చరల్ ఈవెంట్స్లో కూడా ఎట్లాంటి ఇనిషియేషన్ మేనేజ్మెంట్ తీసుకుంటుంది, ఇవన్నిటిని చూస్తుంటే కూడా వాళ్ళ మాటల్లోనే ఎవరికైనా పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి స్కూళ్ళలో వాళ్ళను జాయిన్ చేయాలన్నటువంటి ఫీలింగ్ అయితే మనకు పక్కా కలుగుతుంది. ఒకసారి మరికొంతమంది స్టూడెంట్స్ తోటి మాట్లాడదాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అక్కడ ఉన్న డీజే పాటలకు కూడా ఉర్రు తొలగిపోతుంది. ఇక్కడ కాలేజ్ అంతా ఒక్కసారి ఆ మూమెంట్ని చూస్తుంటేనే కూడా మనం చూడొచ్చు, పిల్లల ఎన్వైరన్మెంట్ చూడొచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఆ స్టెప్పులు, అలాగే ఆ వాతావరణం చూస్తుంటేనే వీళ్ళు దే వోంట్ కాంప్రమైజ్ ఎట్ ఆల్ అన్నటువంటి కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం పిల్లలతో మనం మాట్లాడదాం. ఎట్లుందమ్మా, హౌ డు యూ ఫీల్ దిస్ ఎన్వైరన్మెంట్? ఎట్లా అనిపిస్తుందమ్మా? మేము దండపల్లి నుంచి వచ్చినాం అంకుల్. ఇప్పుడు కాలేజ్లలో మంచి చదువుకుంటున్నారు కదా, మీకు ఈ అంటే కొంత ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎగ్జామ్స్ అన్నా, హాస్టల్ అన్నా కొంత భయం ఉంటుంది. మరి మీకు అట్లాంటి వాతావరణం లేదా? లేదు అంకుల్, ఇక్కడ చాలా బాగుంది. మేము అలాగనే ఇక్కడ బాగా చదువుకుంటున్నాం కూడా. మా టీచర్స్ కూడా మమ్మల్ని బాగానే చూస్తున్నారు.
బాగుందండి. ఇక్కడ పిల్లల సంతోషాన్ని కూడా ఎక్కడ మనం వర్ణించలేము. అక్కడ ఆ డ్యాన్స్, ఆ స్టెప్పులు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావట్లేదు. పిల్లలు కూడా మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. ఎట్లా ఉందమ్మా? మంచిగా ఉంది సార్, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బాగా అనిపిస్తుంది, బాగా డాన్స్ చేస్తున్నాం. అంటే ఎగ్జామ్స్ అన్న ప్రెషర్ ఇట్లా ఏం లేదా మీకు? ఉంది సార్, కానీ బతుకమ్మ వల్ల ఏం చేయలేదు సార్. ఎంజాయింగ్ అండ్ స్టడీయింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. చాలా బాగుంది సార్. ఎగ్జామ్లో ప్రెషర్ లైట్ చేయడానికి బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగుంది. జనరల్గా ఈ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా విద్యార్థుల నుంచి మన అనుకున్న రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఎడ్యుకేషన్ కాకుండా కూడా వాళ్ళకి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టుగా వాళ్ళకి హెల్దీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా మనం అనుకున్న రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అది ఈ విధంగానే ఈ వాతావరణం క్రియేట్ చేయడం వల్ల 100% సాధ్యమవుతుంది సార్. ఇప్పుడు మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు కూడా మాకు అనిపించినాయి సార్. ఇక్కడ ఏంటంటే కుటుంబాన్ని మర్చిపోయే విధంగా ఇక్కడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇల్లు అంటే ఊళ్ళలో ఉన్నంత వరకు మేము ఒక నారో మైండ్ తోటే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరి మైండ్ని కూడా మేము అడాప్ట్ చేసుకుంటున్నాము. వాళ్ళ ఆ ఎన్వైరన్మెంటే మమ్మల్ని ఒక గ్లోబల్ మైండ్ సెట్కు లీడ్ చేస్తుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే ఆ పిల్లలు మాట్లాడుతుంటే కనిపిస్తుంది. నిజంగా ఇది ఇంతమంది స్టూడెంట్స్ అంటే 100 మంది స్టూడెంట్స్ని ఒక దారిపై తీసుకొచ్చి ర్యాంకులతో పాటే కాకుండా ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నారు సార్? సో మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి ఒక్క మా అబ్జర్వేషన్లో నడుస్తున్నది సార్. ప్రతిదీ కూడా మేము దగ్గరుండి పిల్లలకి యాక్చువల్గా వాళ్ళ నీడ్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇష్యూని కూడా ఇన్స్టెంట్గా సాల్వ్ చేస్తున్నాం కాబట్టి సో పేరెంటల్ కేర్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఆ విధంగానే సాధ్యపడుతున్నది. సో ఎందుకంటే పిల్లలతో నుండి టైం స్పెండ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. మేము బాధ్యతగా ఉండి చేస్తున్నాం కాబట్టి ఇది సాధ్యం జరుగుతుంది ఇదంతా. సార్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక కాంపిటేటివ్ వరల్డ్. ఇది ఇక్కడ గ్లోబల్ కాంపిటీషన్లో తట్టుకోవాలంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళకి ఏంటంటే కుటుంబ వాతావరణం మర్చిపోతున్నాం అని చెప్పి వాళ్ళంతా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ గ్లోబల్ మైండ్ సెట్కి లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మీ పొజిషన్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఇక్కడ నేషనల్ వైడ్ కావచ్చు, అలాగే గ్లోబల్ వైడ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లి మెయిన్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది ఎన్వైరన్మెంట్? 100% సార్. మేము ఎస్ఆర్ విద్యా సంస్థలో ఒక ఎంప్లాయీ ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సార్ ఇక్కడ మీ ఎన్వైరన్మెంట్ మీరు అంతా కూడా చూస్తున్నారు, చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉన్నది. సో అవుట్స్కట్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ క్వాలిటీ ఎవ్రీవేర్. సో ఆ విధంగా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా పేరెంట్ ఏదైతే కాన్ఫిడెన్స్తో ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేస్తున్నాడో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మేనేజ్మెంట్ అన్ని రకాల సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ అనేటువంటివి సాధించగలుగుతున్నాం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ అకాడమిక్స్లో ముందు వరుసలో ఉంటున్నారు వాళ్ళంతా కూడా. ఈ ఎన్వైరన్మెంట్ మీకు ఇంత ప్రొవైడ్ చేయాలంటే మేనేజ్మెంట్ ఒక డ్రీమ్ ఉంటుంది. అసలు వాళ్ళ మోటో ఏంటి సార్? ఇప్పుడు ఆ మోటో మనం చూస్తుంటేనే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ ఏంటి, వాళ్ళకు ఆ ఎన్వైరన్మెంట్ ఏంటి, అసలు మేనేజ్మెంట్ ఆలోచనలు మీరేం గమనించారు? ఇప్పుడు వరదరెడ్డి సార్ కూడా దాదాపు ఎస్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా మంచి లీడ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సార్ వాళ్ళ ఆలోచన విధానం మెయిన్ మోటో ఏంటి సార్? సో నవడేస్ మనం అందరం కూడా సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాం, చాలామంది పిల్లలు సిక్ అవుతున్నారు. సో మేనేజ్మెంట్ ఆలోచన ఏంటంటే ఎడ్యుకేషన్ కాకుండా కూడా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నది. వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారని ఇంటెన్షన్ కొద్దీ సో ఇట్లాంటి సంస్థలను ఏర్పాటు చేసి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఇంటెన్షన్ కొద్దీ సో పేరెంట్స్ కూడా వాళ్ళకు డ్రీమ్, వాళ్ళ విద్యార్థులను మంచి పొజిషన్లో చూసుకోవాలనే డ్రీమ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది హెల్త్. సో హెల్త్ ఉండాలంటే ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉన్న ఫెసిలిటీస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. సో అప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని మేనేజ్మెంట్ ఆలోచన కొద్దీ ఇట్లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి ఏర్పాటు చేసే ప్లాన్లలో విద్యా సంస్థలు ఉన్నవి కాబట్టి సో ఆ విధంగానే ఇదంతా సాధ్యమవుతుంది. సార్ మీకు రెసిడెన్షియల్ని 5th క్లాస్ నుండి మీరు రన్ చేస్తున్నారు సార్. అంటే 5th క్లాస్ నుండి ఇప్పుడు +2 అంటే చాలా లాంగ్ టైం పిల్లలు ఇక్కడే ఉండాలంటే. ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో వీళ్ళు కొద్దిగా హెల్తీగా ఉండాలంటే ఫుడ్ కూడా చాలా హాస్టల్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు హాస్టల్తో పాటు ఇక్కడ క్యాంటీన్ అనేది కూడా మంచి ఎనర్జెటిక్ ఫుడ్, ఒక ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం. దాంట్లో మీరు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు సార్? సో ఎవ్రీవేర్ సార్, వాళ్ళ ఇంట్లో ఉన్న దానికంటే కూడా మంచిగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళతో పాటే మేము కూడా రెగ్యులర్గా ఇక్కడ భోజనం చేస్తుంటాం కాబట్టి వాట్ అని మేము అబ్జర్వ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మెయిన్ ఫుడ్ అనేది ప్రాపర్ వేలో ఉంది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి ఎక్సర్సైజ్కి సంబంధించిన బాడీ ఫిట్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేటువంటి రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి కాబట్టి సో వాళ్ళ పిల్లలు సిక్ అవ్వడం అనేది ఉండదు. అసలు హోమ్ సిక్ అనేది పిల్లలకు అలాంటి ఆలోచన లేకుండా ఇక్కడే ఉండి ఈ లాంగ్ ఇయర్స్ కూడా
వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జర్నీని కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఎవరితో మాట్లాడినా కానీ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎన్వైరన్మెంట్ని అనుభూతి చెందితే తప్ప ఆ మాటలు రావు మనకి. అట్లాంటప్పుడు పిల్లల్ని ఎవరిని కదిలించినా కానీ వాళ్ళ మాటల్లో అనుభూతి చెందుతున్నటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ అడ్మైరబుల్గా కనిపిస్తుంది, ఆశ్చర్యార్థకంగా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి 5వ తరగతి నుండి ఇక్కడికి వచ్చి +2 వరకు వస్తున్నారంటే మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి బతుకమ్మ సెలబ్రేషన్స్ మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు మనకే చాలా ఆశ్చర్యగొల్పే విధంగా పిల్లలతో మాట్లాడుతుంటే చాలా విషయాలు చెప్తున్నారు. అంటే గ్లోబల్ మైండ్ సెట్ అనేది వీళ్ళకి ఇక్కడ చిన్నప్పటి నుండే నేర్పిస్తున్నారని చెప్పి అంటారు. చాలా ఈవెంట్స్ను కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చదువు ఒక్కటే కాదు, ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఆటలు పాటలు. మొన్న రీసెంట్గా కూడా ఇక్కడ వాలీబాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్కి సంబంధించి కూడా ఒక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి పరిస్థితి. ఆ టీం అంటే ఒక ఫిట్నెస్తో పాటు మైండ్ సెట్ని అంటే గ్లోబల్ వైపు లీడ్ చేయడానికి కూడా కనిపిస్తుంది. ఈ వాతావరణం అంతా ఇక్కడ ర్యాంకులు కూడా ఇక్కడ అద్భుతంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ డిస్ట్రిక్టే కాకుండా స్టేట్ అలాగే నేషనల్ లెవెల్లో కూడా మంచి అద్భుతమైనటువంటి ర్యాంకులు వస్తున్నాయి. అదే ఎస్ఆర్ ప్రైమ్ బట్టుపల్లి యొక్క స్కూల్ని కూడా నిలబెడుతుంది. ఇది ఎందుకంటే మెయిన్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ దీని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా పెడుతున్నారు. ఏ బ్రాంచ్ అయినా సరే ఎక్కడ ఎవరికి తగ్గకుండా ర్యాంకులలో తమకు సాటి ఎవరు లేరన్నటువంటి కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.